చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. చెన్నూరులోని జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాల్కా సుమన్ అనుచరులు భారీగా చేరుకొని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టారు. కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన. బాల్కా సుమన్ అరెస్టుకు నిరసనగా అయితే చెన్నూరులోని జాతీయ రహదారిపై అక్కడ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు, బాల్కా సుమన్ అనుచరులు భారీగా చేరుకుని అక్కడ రాస్తారోకో అలాగే ధర్నా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శాలిని మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టును నిరసిస్తూ కూడా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అయితే బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అయితే కొనసాగుతా ఉన్నాయి. గత 2 రోజుల క్రితం కూడా బాల్కా సుమన్ అయితే నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు కూడా 14 రోజుల పాటు కూడా రిమాండ్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పే విధానం కూడా అనుచిత వ్యాఖ్యలు ఏదైతే మాట్లాడినటువంటి నేపథ్యంలో పలు కేసులు నమోదయ్యి కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చెన్నూరు నియోజకవర్గం ఇటు పార్పల్లి కావచ్చు, అదేవిధంగా కోటపల్లి మండలం పార్పల్లి, అదేవిధంగా చెన్నూరు మండలానికి సంబంధించి చెన్నూరు పట్టణంలో కూడా ఇది ఏదైతే జాతీయ రహదారిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా చేరుకొని అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా రామకృష్ణపూర్ ప్రాంతానికి సంబంధించి కూడా రామకృష్ణపూర్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే సీఎం దిష్టిబొమ్మ అనేది దగ్ధం చేసి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ నాయకుల్ని బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఈ విధంగా కూడా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా అయితే ఇప్పటి వరకు అయితే బాల్కా సుమన్ అరెస్ట్ అయితే నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే రాష్ట్ర రోకోలు ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం